వాళ్ళకి నష్టపరిహారంగా ఒక్కొక్కరికి ₹1,00,00,000 చెల్లించాలనేటటువంటి డిమాండ్లతో జేపీ నడ్డాను 2 సార్లు సీజేపీ పార్టీ కార్యకర్తలు కలిశారు. ఇప్పటికీ ఢిల్లీ కేంద్రంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అసలు వీటికి కారణమేంటి, దీనికి ఏంటి పరిష్కారం అనే అంశంపై ప్రైమ్ 10 డిబేట్లో చర్చ కొనసాగుతుంది. మనతో పాటు ఇందిరా శోభన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అధికార ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ తిరునహరి శేష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో. డాక్టర్ తిరునహరి శేష్ గారు, ఫస్ట్ మీతో ప్రారంభిస్తాను. అసలుకు సీజేపీ పార్టీ పిలుపు అంటే ఈ పార్టీ ఏర్పడినప్పటి సంది వాళ్ళు ప్రధాన అజెండాగా తీసుకున్నటువంటి కార్యక్రమం నీట్ పేపర్ లీక్ వ్యవహారం పైన విచారణ, దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత చూపిస్తూ రాజీనామాకు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 82 నిరసన కార్యక్రమాలు పార్టీ చేపట్టింది. వివిధ రాష్ట్రాలలో కానివ్వండి, హైదరాబాద్ లాంటి నగరంలో కూడా డైరెక్ట్ కేంద్ర కమిటీ సభ్యులు వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎట్లా స్పందిస్తారు తిరునహరి శేష్ గారు ఈ వ్యవహారం? అందరికీ నమస్కారం. 2020లో మోడీ ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ ద్వారా 3 వ్యవసాయక చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలను తీసుకొచ్చినప్పుడు దేశంలో రైతాంగం అంతా కూడా ఈ చట్టాల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చూపెట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయటంలోనే ఈ చట్టాలు తీసుకొచ్చారనే పెద్ద ఆందోళన వ్యక్తం చేశారు. మీకు ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సంబంధించినటువంటి రైతులు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారో మనకు తెలుసు. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది ఆ విషయంలో. కానీ చివరికి ఏం జరిగింది శ్రీశైలం గారు? 2021లో సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి 3 చట్టాలను ఉపసంహరించుకోవటమే కాదు, రైతాంగానికి క్షమాపణ చెప్పారు. ఒక భారతదేశం లాంటి ఒక అతి పెద్ద ప్రజాస్వామిక దేశానికి ఒక ప్రధానమంత్రి ఆ దేశంలో ఉన్నటువంటి రైతులకు క్షమాపణ చెప్పడం మామూలు విషయం కాదు. ఇక్కడ పార్టీల అంశం కాదు మనం చూడాల్సింది. ఒక ప్రభుత్వము తను చేసినటువంటి పాలసీలు, తను చేసినటువంటి చట్టాలు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం లాంటి ఒక పర్టికులర్ సెక్షన్ వ్యతిరేకంగా ఉద్యమించడానికి మనం చూసాం. బట్ ఆనాడు ఏ అనుభవం అయితే జరిగిందో ఇవాళ కూడా దేశంలో ముఖ్యంగా పరీక్షలు జరుగుతున్నటువంటి విధానం పైన కూడా దేశంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కానీ టెస్టింగ్ ఏజెన్సీలు కానీ పరీక్షలను నిర్వహించలేకపోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఇవాళ ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. మీరు ఇందాక అన్నారు కదా, ఇవాళ సంసద్ ముట్టడిలో ఎవరు కనపడ్డారు మనకి? ఈ అన్ని వేల లక్షల మంది విద్యార్థుల్లో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, యువత కనపడినటువంటి విధానం మనం చూసాం. వాళ్ళు ఏ పార్టీ జెండా పట్టుకోలేదు, వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ కూడా మనం చూసినటువంటి సందర్భం ఉన్నది. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను శ్రీశైలం గారు, మన ప్రైమ్ 9 న్యూస్ వేదికగా. పరీక్షపై చర్చ పెట్టేటటువంటి ప్రధానమంత్రి దేశంలో పరీక్ష లీకేజీల పైన, ప్రశ్నాపత్రాల లీకేజీల పైన ఎందుకు చర్చ పెట్టట్లేదు అని ఒక ప్రశ్న అడుగుతున్నాను. టీచర్గా నేను 32 ఏళ్లుగా పాఠాలు చెప్తున్నటువంటి ఒక టీచర్గా ఆవేదనతోటే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మనం మన్ కీ బాత్ మాట్లాడుతున్నాం. దేశంలో అనేకమైనటువంటి అంశాలపైన స్పృశించేటటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ 55 లక్షల మంది విద్యార్థులు ఇటీవల జరిగినటువంటి పరీక్షలతోటి, మూల్యాంకనంతో సఫర్ అయ్యారు. మీకు అది నీట్ కావచ్చు, తర్వాత సిబిఎస్ఈలో కావచ్చు, అదేవిధంగా క్యూట్ పరీక్షలో కావచ్చు, నిన్న మహారాష్ట్రలో టెట్ పరీక్షా పత్రం లీకేజ్లో కావచ్చు, అది సెంట్రల్ పరీక్షా పత్రాల లీకేజ్ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల లీకేజ్ కావచ్చు. మొత్తం దేశంలోనే ఒక అస్తవ్యస్తమైనటువంటి పరీక్షల విధానం ఉంది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ లీడ్ తీసుకున్నది. దానికి స్టేక్ హోల్డర్స్, ఎడ్యుకేషనలిస్టులు, లేకపోతే ఎన్విరాన్మెంటలిస్టులు, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. దాంట్లో తప్పే ఉందనేటటువంటి ఒక ప్రశ్న. రెండోది, వాళ్ళు పెట్టిన 3 డిమాండ్లు అదేమి పెద్ద తీర్చలేనటువంటి డిమాండ్లు కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవి కూడా కాదు. ఒకటి,
ఎగ్జామ్స్ లో రీఫార్మ్స్ రావాలంటున్నారు. ఆ రీఫార్మ్స్ ఎలా ఉండాలా? ట్రాన్స్పరెన్సీతో ఉండాలా, అకౌంటబిలిటీతో ఉండాలంటున్నారు. దీంట్లో తప్పేమున్నది? రెండవది, వాళ్ళు చేస్తున్నటువంటిది నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ కి బాధ్యత వహించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్ అని అడుగుతున్నారు. దాంట్లో బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. మూడోది, పరీక్ష రద్దయిన తర్వాత, పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఆందోళన చెందినటువంటి చిన్నపిల్లలు 22 మంది మరణించారు. వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. బట్ దీంట్లో యాంటీ నేషన్ ఏముందో నాకైతే బోధపడినటువంటి అంశం. ఇవాళ సంసద్ ముట్టడిలో 2 కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. శేషు గారు, మీ ప్రశ్న డైరెక్ట్ నేను పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని అడుగుతాను. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇందులో